ఆగుమా ఏడవక ఆగుమా ఆగుమా ఏడవక ఆగుమా ప్లీజ్ ఆగు. బీరువాళ్ళు ఉన్న మనీ అంతా తీసుకొని వెళ్ళిపోయిండు గైస్. పెళ్లి పోకుండా బాగుండు పోరా, డబ్బులు పోకుండా ఉండు పోరా, డబ్బులు పోకుండా ఉండు. ఇంత డబ్బులు కదా కొంచెం బాధ ఉంటది. ఏం కాదా ఇక ఇల్లు కట్టుకునేది ఎట్లా అవుతుంది ఆ ఇల్లు మమ్మీ, ఎట్లా అవుతుంది ఆ ఇల్లు మమ్మీ. యాక్చువల్గా ఏంటంటే ఆగుమా ఏం కాదు కానీ గాయస్, యాక్చువల్గా ఏమైందంటే ఇల్లు కట్టించుకోవడానికి ఉంచుకున్న మనీ అంతా దొంగతనం తీసుకొని పోయిందనమాట. దగ్గర 20 to 25 lakhs ఉంటుంది ఇంట్లో. అది కూడా ఎందుకు తెచ్చుకున్నామంటే ఇల్లు కట్టిస్తున్నాం కదా, సో అది దానికి యూజ్ అవుతుందని తెచ్చుకున్నాం గాయస్. అనుకోలేదు ఇట్లా దొంగలు పడతారని, అండ్ మాటలు కూడా వస్తలేదు గాయస్. చూడండి గాయస్, ఇదంతా బట్టలంతా కింద వేసేసి బీరువాల ఆగుమా ఏడవక ఆగుమా ప్లీజ్ ఆగు. బీరువాళ్ళు ఉన్న మనీ అంతా తీసుకొని వెళ్ళిపోయిండు గైస్. అసలు మాటలు కూడా రావట్లేవు గాయస్. అసలు మమ్మీ పెళ్లి పోకుండా బాగుండు పోరా, డబ్బులు పోకుండా ఉండు. ఊకో నేను మా ఊకో మా ఇల్లు పెట్టుకోవాలంటే ₹1 కూడా చేసిపోయారు. మా ఊకో మా నేనున్నగా నేనైతే పోలేగా ఇంకా మమ్మీ. మమ్మీ గాయస్ చూడండి, బట్టలన్నీ కింద చేసిండు. ఈడ చెక్ చేసినట్టుంది, ఈడ ఏం లేదని తెలిసినట్టుంది. బట్టలు మొత్తం ఈడ చెక్ చేసిర్రు, ఈడేం లేదని తెలిసింది. సో బట్టలు మొత్తం కింద వేసి ఉండిపోరా, నేను ఒకదాని పోతాను ఉండలేవు. నాయబడి వస్తే ఉన్న డబ్బులు మొత్తం పోయినాయి. ఎన్ని రోజులు ఊకోమా ఏం కాదు కానీ మా నాన్నకు తెలిస్తే బాధపడతాడు. మమ్మీ నాన్నకు తెలిస్తే అసలు హెల్త్ బాగాలేదు నాన్నది, ఇంకా బాధపడతాడు. ఊకో, జస్ట్ ఇట్లా వచ్చినాం. 20 లక్షల రూపాయలు పోయినాయి, నేను ఏం చేయాలి? 20 లక్షల రూపాయలు పోయినాయి, నేను ఏం చేయాలి? ఇగో ఇక్కడ మొత్తం ఇవన్నీ కింద వేసాడు గాయస్. మా ఏ ఐటమ్స్ ముట్టుకోకు, ఏది నువ్వు ముట్టుకోకు, పోలీస్ కంప్లైంట్ అయిన ఇద్దాము. గాయస్ మాటలు వస్తలేవు గాయస్, నిజంగా ఇంత డబ్బులు కదా కొంచెం బాధ ఉంటది. ఉన్న డబ్బులు మొత్తం దోసుకోపోయి ఏం చేయాలి? నేను ఆడపోయి రావాను. మా ఊకో మమ్మీ ఏం కాదు మమ్మీ ఏం కాదు. ఇక ఇల్లు కట్టుకునేది ఎట్లా అవుతుంది ఆ ఇల్లు మమ్మీ, ఎట్లా అవుతుంది ఆ ఇల్లు మమ్మీ. ఊకో మమ్మీ. ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నావురా? ఇప్పుడు పరిస్థితి రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిందిరా, ఏం చేయాలి? ఊకో మమ్మీ, ఊకో. ఉండురా, ఇంకా
అన్నా నేను ఆ మాట లెక్క చేయకుండా వస్తుంది కదా. ఉన్నడములు వస్తా దేపోయారు ఏ లక్ష కొడుకుండా పోసిండు ఏనా బట్ట తెచ్చిండు ఇల్లు కూడా ఆగా పట్టించిపోయారు. వద్దురా వద్దురా ఉండరా నువ్వు ఇంటికాడ ఉండరా రేపే వస్తా అన్న. నా మాట కూడా వెనక నుంచి వచ్చినావు. ఇప్పుడు మనం రోడ్ల మీద మరొక్క పరిస్థితి వచ్చింది. గైస్ ఇగో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మీరు గమనిస్తే ఇగో ఇతను చూడండి. ఫస్ట్ ఇతను నడుచుకుంటూ వస్తుంది చూడండి. ఇతన్ని గమనించండి మీరు. ఇగో నడుచుకుంటూ పోతుండు కదా, అటు ఇటు చూసుకుంటూ పోతుండు. అగో ఇంటికెళ్ళి చూస్తుండు గైస్. చూడండి మీరు చూస్తే అర్థమవుతుంది. మళ్ళీ అటు పోయిండు గైస్. అగో చూడండి ఇంట్లోకి చూస్తుండు, ఇంట్లో దూరం చేస్తుండు గేట్ దగ్గర నుంచి. అగో అటు నుంచి బైక్ వస్తుంది గైస్, పైనుంచి బైక్ వస్తుంది చూడండి గైస్. బైక్ వస్తుందని ఎమ్మట అటు వెళ్ళిపోయింది గైస్. బైక్ వస్తుందని అటు వెళ్ళిపోయిండు. మళ్ళీ వస్తుండు చూడండి గైస్. మళ్ళీ రిటర్న్ వస్తుండు చూడండి. అగో మళ్ళీ అటు ఇటు చూస్తుండు, అటు ఇటు చూసిండు గైస్. లోపల దునికిండు గైస్. బైక్ వచ్చింది మళ్ళీ దాక్కుండు గైస్. బైకులు వస్తున్నాయని దాక్కుండు చూస్తుండు, అటు ఇటు చూస్తుండు ఎవరైనా వస్తురా లేదా అని. ఓ ఇద్దరు మనుషులు ఒక లేడీ పోతుండే చూసిండు వాళ్ళని చూసి చిన్నగా పోయిండు. అటు మూలకు పోయిండు గైస్. చూడండి పగలు కొడుతుండు గైస్. డోరు పగల కొట్టిండు గైస్. లోపల పోయిండు గైస్. లోపల దూరింది ఇంకా రాలేదు గైస్. మరి వచ్చిండు గైస్. బయటకు వచ్చిండు. అగో గైస్ మా మనీ అదంతా బీరోలో ఉన్నది, ఒక సంచిలో పెట్టినాం మనీ అంతా గైస్. చూడండి గైస్ మళ్ళీ అటు నుంచి ఎవరు వస్తున్నట్టుంది. అగో గైస్ ఇందాక పోయిన కదా ఇద్దరు, వాళ్ళు మళ్ళీ వచ్చిండ్రు. అటు నుంచి మళ్ళీ వచ్చినందుకు చూసినందుకు అక్కడ కింద వంగిండు. ఇక చూడండి గైస్, మనీ ఆడ పెట్టేసి దునికేసి ఇగో ఇట్లా వెళ్ళిపోయిండు గైస్. అసలు